ఈ వెనకాల ఉండేటువంటి మనస్సులో ఉండే కోరికలే భగవంతుడు గమనిస్తాడు. బయటికి నువ్వు చెప్పే విషయం కాదు. ఇక్కడ నువ్వు ఎందుకు గుడి కట్టావు, నువ్వు ఎందుకు గుడిలోకి వెళ్ళావు, నువ్వు ఎందుకు కొబ్బరికాయ కొట్టావు, నువ్వు ఎందుకు ప్రసాదం తిన్నావు, ఇదంతా కావాలి. ఆ ఎందుకు అనేది ముఖ్యం. మనం ఆ ఎందుకు అనే ప్రశ్న వదిలేస్తాం ఆధ్యాత్మిక వ్యవస్థలో. ఎప్పుడు చేశాం, ఎలా చేశాం, అంతే. ఎప్పుడు చేశాం, ఏకాదశి నాడు చేసాం, ఎలా చేసాం, పొద్దున్న నుంచి ఏమి తినకుండా చేసాం. ఇదంతా దేవుడికి అనవసరం. నేను తినద్దని ఎవడు చెప్పాడు? ఏకాదశి అంటే రాకాశి నాడు చేయి. ఏకాశి కాకపోతే నువ్వు చిత్తశుద్ధిగా చేసావా లేదా, దాన్ని నువ్వు అనుసరిస్తున్నావా లేదా జీవితం, అది కావాలి. మనం అది ఒకటి పట్టించుకోం. అనుసరించడం మన వల్ల అవుతుంది ఏమిటి? కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. సుఖంగా తప్పించుకోవడం పక్క. ఎందుకు అవ్వదో చేస్తే అవుతుంది. చేయడం నీకు ఇష్టం లేదు, ఆ విషయం చెప్పు. మన వల్ల అవుతుంది ఏమిటి అన్నది. మనకి ఇష్టం అవ్వట్లేదు చేయడం, చేస్తే చాలా వదిలేసుకోవాలి. సమస్య ఆ వదిలేసుకోవడం మనకి ఇష్టం లేదు. అన్నీ ఇంకా పోగేసుకోవాలి బాగా. కానీ వైరాగ్యం ఎప్పుడు, వేదాంతం ఎప్పుడు ఈ స్తోత్రాలన్నీ వదిలించుకోమని చెబితే పోగేసుకోమని చెప్పవు. నిజంగా మనిషి సుఖంగా ఉండాలంటే వదిలించుకోవాలి, వీలైనని తగ్గించుకోవాలి. అన్నీ తగ్గించుకోబట్టే మన దేవతలు అలా నిరాడంబరంగా ఉంటాయి.